నెల్లూరు రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ నందు కీర్తిశేషులు వీరిశెట్టి నాగరాజం సతీమణి నరసమ్మ 23వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వీరిశెట్టి హజరత్ బాబు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత వీరిశెట్టి హజార్ బాబు సహకారంతో మతి స్థిమితం లేని పిల్లలకు అవిటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కీర్తిశేషులు వీరిశెట్టి నరసమ్మ 23వ వర్ధంతి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం మరియు స్వీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కో కన్వీనర్ నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ నా స్నేహితుడైన వీరిశెట్టి హజరత్ బాబు వారి తల్లి వీరిశెట్టి నరసమ్మ 23వ వర్ధంతి సందర్భంగా నా స్నేహితుడు వీరిశెట్టి సహకారంతో ఈ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని, వీరిశెట్టి హజరత్ బాబు తల్లి నరసమ్మకి ఆత్మకు శాంతి చేకూర్చాలని మీడియా ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 23వ వర్ధంతి సందర్భంగా మన స్పాస్టిక్స్ సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి కుమారుడు వీరిశెట్టి హజరత్ బాబు గారు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత. వారికి మనం కొద్దిసేపు నరసమ్మ గారికి కొద్దిసేపు మనం మౌనం పాటిద్దాం. స్టార్ట్. బాబు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత, వారి తల్లిగారైన వీరిశెట్టి నాగరాజం గారి ధర్మపత్ని వీరిశెట్టి నరసమ్మ గారి 23వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ మధ్యనే పోయిన నెలలో వాళ్ళ తల్లిగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆయన జన్మదినానికి ఇస్తుంటాడు, వాళ్ళ అమ్మ నాయన పేరు మీద ఇస్తుంటాడు. మనకి నెలలో సంవత్సరంలో ఒక 6-7 సార్లు ఏదోగా అవకాశం ఉన్నప్పుడల్లా వీరిశెట్టి హజరత్ బాబు గారు ఆయన దాతృత్యాన్ని మనకి ఈ పిల్లలకి అందజేస్తున్నాడు. వారి తల్లిగారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్య అన్ని ఆరోగ్యంగా ఉండాలని, హజరత్ బాబు గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మనకి ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నరసమ్మ గారికి, వారి తల్లిగారైన నరసమ్మ గారికి మన స్పాస్టిక్స్ సెంటర్ పిల్లలందరి తరఫున కూడా ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. ధన్యవాదాలు. ఇక్కడ పిల్లలకు ఎంతోమంది దాతల ద్వారా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ మాకు కో కన్వీనర్గా ఉన్నటువంటి బలరామయ్య నాయుడు గారు కన్వీనర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంతో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా నెలలో సుమారుగా 10 నుంచి 15 రోజులు పిల్లలకు దాతల ద్వారా అన్న వితరణ బలరామయ్య నాయుడు గారు వారికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా చేయించి పిల్లలకు అటెండెన్స్లో శాతం పెంచడానికి కానీ, అలానే ఇంట్లో పేద పిల్లలుగా ఉండి టైంకు అన్నం వండుకొని ఇక్కడికి వచ్చి పిల్లలకు అందించలేదు కాబట్టి అదొక సదుపాయంగా భావించి ఎంతోమంది పిల్లలు సుమారుగా 80 మంది పై చిలుకు ఇక్కడ అటెండ్ అవుతారు. పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు మురళీకృష్ణ పినాకిని ఐస్ క్రీం మన వారి ఆధ్వర్యంలో అధినేత హజరత్ బాబు గారి వారి తల్లి గారైనటువంటి నరసమ్మ గారి 24వ వర్ధంతిని పురస్కరించుకొని, ఈరోజు 23వ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు పిల్లలకు అన్నవితరణ చేస్తూ ఉన్నారు. భగవంతుడు వారి తల్లికి ఆత్మకు భగవంతుడి యొక్క శాంతిని ప్రసాదించాలని మా మేమందరం కూడా భగవంతుని ప్రార్థించాం. వీరు ఎన్నో కార్యక్రమాలు నెలలో 5-6 హజరత్ బాబు గారు ఈ కార్యక్రమాలు ముందుండి మా పిల్లలకు వసతులు కల్పిస్తున్నారు. వారి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మా పిల్లలకు ఆదుకోవాల్సిందిగా మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం జరిగింది. మా మిత్రుడు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీం అధినేత వీరిశెట్టి హజరత్ బాబు, వారి తల్లిగారైన వీరిశెట్టి నాగరాజం గారి సతీమణి వీరిశెట్టి నరసమ్మ గారి 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ ఉన్న మానసిక వికలాంగుల పిల్లలకి పెట్టడం జరిగింది. ఆయన ఎన్నో మార్లు పోయిన నెలలో వాళ్ళ తల్లిగారి పేరు మీద పెట్టాడు, ఆయన జన్మదినానికి పెట్టాడు, ఈరోజు వారి తల్లిగారి పేరు మీద పెడుతున్నాడు. ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఆయన తాతృత్యం చెప్పలేనిది. ఇంకా కొంతమందికి కూడా తెలియజేసి ఇక్కడ ఆ పిల్లలకి అన్నదానం, వారి ఆశ్రమం కూడా ఒకటి ఉంది. అది ఉన్నప్పటికీ కూడా నవలాక్ గార్డెన్లో మాతా అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఆడ ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లలకి నేను ఇక్కడ కో కన్వీనర్గా ఉన్నానని, నన్ను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా నాకు ఆయన
ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా జరగాలని ఇక్కడ ప్రిన్సిపాల్ గురునాథరావు గారు, వైస్ ప్రిన్సిపాల్ ఉమా గారు, మా కన్వీనర్ మా అడ్వైజరు దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు, మా ఏవో చంద్రశేఖర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా ఫాస్టింగ్ సెంటర్ కన్వీనర్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి కార్యక్రమాలు సర్వీస్ యాక్టివిటీ ఉండబట్టి ఒకసారి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఇవ్వాలని సంకల్పంతో దాతలు ముందు పెట్టి ఇస్తున్నారు. ఇదే మాదిరిగా ఇంకా ఎక్కువ మంది వారి జన్మదినాలకు కానీ, పెళ్లి రోజులకు కానీ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఇలా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాము. వీరిశెట్టి నాగరాజు గారి సతీమణి వీరిశెట్టి నరసమ్మ 23వ వర్ధంతి. ఆమెకి ఘనమైన నివాళి మన స్పాస్టిక్ సెంటర్ పిల్లలందరి తరఫున, మేనేజ్మెంట్ తరఫున ఆమెకి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. నా పేరు నల్లమూడి బలరామయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.